హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీన్. ఫ్రెండ్స్, రియల్మీ వాళ్ళు ఈరోజు మన ఇండియాలో రియల్మీ 14 నెంబర్ సిరీస్లో ఫస్ట్ ఫోన్ని లాంచ్ చేస్తున్నారు. ఇది రియల్మీ 14X. ఇది మిడ్ రేంజ్లో అంటే 13-14 వేల రూపాయల బడ్జెట్లో ఉంటుందని చెప్తున్నారు వీళ్ళు. ఎగ్జాక్ట్ ప్రైజింగ్ నాకు తెలియదు. వీడియో లైవ్ అయిన తర్వాత, ప్రైస్ రివీల్ అయిన తర్వాత ఫస్ట్ కామెంట్లో డిస్క్రిప్షన్లోనూ యాడ్ చేస్తాను. 13-14 వేలు అయితే అప్రాక్సిమేషన్ ప్రైస్ అనమాట, గుర్తుపెట్టుకోండి. దీని పేరు రియల్మీ 14X 5G. ఇది మిడ్ రేంజ్లో ఫస్ట్ ఫోన్ అనమాట. మనకి IP68, IP69 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ని ఆఫర్ చేయటం, అలాగే మిలిటరీ గ్రేడ్ షాక్ ప్రూఫ్ని యాడ్ చేయటం, అలాగే సోనిక్ వేవ్ వాటర్ రిజెక్షన్ అని చెప్పి ఇలా కొన్ని కొత్త కొత్త ఫీచర్స్, 6000 mAh బ్యాటరీ, 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, ఇలాంటి ఫీచర్స్ అయితే వీళ్ళు బాగున్నాయి. కొన్ని ఫీచర్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ రిమైనింగ్ ఫీచర్స్ ఎలా ఉన్నాయి అనేది ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఒక స్పెషల్ బాక్స్ని అయితే పంపించారు. రియల్మీ 14X 5G అని వైట్ కలర్లో ఉంది బాక్స్ ఓపెన్ చేస్తే లోపల మీకు లెఫ్ట్ సైడ్ 14X 5Gకి సంబంధించిన ఒరిజినల్ బాక్స్ ఉంటుంది. మీరు కొన్నప్పుడు బాక్స్ ఇలా ఉంటుందన్నమాట, 14X 5G బాక్స్. అండ్ పైన మీకు IP69 అని చెప్పి పెద్దగా రాసి ఉంచారు వీళ్ళు. అండ్ లోపల ఒక మీడియాకి సంబంధించిన ఒక వాటర్ బ్యాగ్ ఇచ్చారు. ఈ బ్యాగ్లోనే ఫోన్ వేసి టెస్ట్ చేసి మీకు ఒక చూపించమని కూడా చెప్పారు. ఆల్రెడీ నేను ఒక రీల్ కూడా చేశాను, మీరు చూసే ఉంటారు ఆ వీడియో. అండ్ ఇప్పుడు కూడా మనం మళ్ళీ లైవ్లో ఇంకొకసారి వేరేలాగా ట్రై చేద్దాం ఈ వాటర్ ప్రూఫ్ అనేది. సో ఇది సింపుల్గా ఉంది బాక్స్. IP69 అనేది వీళ్ళ యొక్క కీ హైలైట్ లాగా దీంట్లో ఇస్తున్నారు. అండ్ బాక్స్ రెగ్యులర్ బాక్స్, మీరు కొంటున్నప్పుడు వచ్చే బాక్స్ ఇలా ఉంటుంది. 14X 5G అని రాస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ కొన్ని టెక్నికల్ డీటెయిల్స్ ఉన్నాయి. అలాగే మీకు ఇక్కడ IP69 మళ్ళీ సేమ్ ఇదే ఉంది. 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, 6000 mAh బ్యాటరీ, డైమండ్ 6300 5G ప్రాసెసర్, 50 మెగాపిక్సెల్ కెమెరా, ఇలాంటివన్నీ ఇక్కడ ఉన్నాయి. అండ్ ఇంట్రెస్టింగ్ మనకి ఇక్కడ సార్ వాల్యూస్ కూడా ఉన్నాయి. సార్ వాల్యూ మీకు హెడ్కి 1.15 వాట్స్ పర్ కేజీ ఉంది, బాడీకి 0.5 వాట్స్ పర్ కేజీ ఉంది. ఇది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం ఇండివిజువల్గా 1.6 కంటే బిలో ఉండాలి. సో యాజ్ పర్ ది స్టాండర్డ్సే మెయింటైన్ చేశారు. అండ్ వాల్యూస్ కూడా చాలా రీజనబుల్గానే ఉన్నాయి. బాక్స్ లోపల మీకు ఫోన్ ఉంటుంది. అండ్ ఈసారి కొత్త డిజైన్తో తీసుకొస్తున్నారు. ఈ 14Xలో కొంచెం వివో లాంటి స్టైల్ కెమెరా మోడల్ లాగా కనిపిస్తుంది ఇది. అండ్ లోపల మీకు ఒక 45 వాట్స్ ఛార్జర్, Type-C కేబుల్, యూజర్ మాన్యువల్, ఇలాంటి రెగ్యులర్గా మనకు అన్ని బాక్స్లో వచ్చినట్టే ఉన్నాయి. అండ్ కమింగ్ టు ద ఫోన్ డిజైన్, ఈ ఫోన్ హైలైట్ ఏంటంటే ఇది కొంచెం కొత్త డిజైన్తో వచ్చింది. అండ్ 7.4 mm థిక్నెస్, అప్రాక్సిమేట్గా దీని వెయిట్ 202 grams వరకు ఉంటుంది నేను టెస్ట్ చేసినప్పుడు. అండ్ చేతిలో మాత్రం కాంపాక్ట్గానే ఉంది. స్క్వేర్ బాక్స్ డిజైన్ లాగా ఉంది. ఎగ్జాక్ట్ మీకు చెప్పాలంటే ఒక రెక్టాంగులర్ షీట్ లాగా కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఓకే, సాలిడ్గా ఉంది, మొత్తం ప్లాస్టిక్ బిల్డే, సాలిడ్గా ఉంది. అంటే ఇది మీకు మిలిటరీ గ్రేడ్ షాక్ ప్రూఫ్ అంటే చెప్తున్నారు వీళ్ళు. 2 సార్లు పడేశాను అండ్ 3వ సారి కూడా పడేశాను. ఫోన్కి అయితే ఏమీ కాలేదు లక్కీగా. ఫోన్ మాత్రం చాలా సాలిడ్గా ఉంది. మీకు ఇక్కడ లైవ్లో కూడా చూపిస్తాను. ఇన్నిసార్లు పడేసినా ఏం కాలేదు దీనికి. అండ్ చూడటానికి అయితే చాలా సాలిడ్గా బిల్డ్ అయితే ఉంది. అట్ ద సేమ్ టైం ఈ ఫోన్ మీకు మొత్తం ప్లాస్టిక్ బిల్డ్ గుర్తుపెట్టుకోండి. చుట్టూ ఫ్రేమ్ కూడా ప్లాస్టికే. బ్యాక్ సైడ్ 3 కెమెరాలు ఉన్నట్టు కనిపిస్తుంది. బట్ స్టిల్ దీంట్లో ఉంది 2 కెమెరాలు. దాంట్లో మళ్ళీ యూస్ఫుల్ కెమెరాస్, ఒకటే 50 మెగాపిక్సెల్ కెమెరా, రెండోది 2 మెగాపిక్సెల్ ఉంది. అది లైట్ తీసుకోండి. 2025లోకి ఎంటర్ అవుతున్నాం. మళ్ళీ స్టిల్ ఇక్కడ మనకి మిడ్ రేంజ్లో కూడా ఒక 8 మెగాపిక్సెల్ లాంటి కెమెరా వేస్తే బాగుండేది అనేది నా పాయింట్. అండ్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, వాల్యూమ్ బ్యాకర్స్, టాప్లో మీకు సెకండరీ స్పీకర్ అయితే ఉంటుంది. బాటమ్ సైడ్ మెయిన్ మైక్ ఉంటుంది, మెయిన్ స్పీకర్ ఉంటుంది, Type-C పోర్ట్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ సిమ్ ట్రే ఉంటుంది. సిమ్ ట్రే కాన్ఫిగరేషన్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. అండ్ డిజైన్లో మీకు ముఖ్యంగా బెజల్స్ అనేవి మిడ్ రేంజ్ ఫోన్ కాబట్టి కొంచెం పెద్దగానే ఉన్నట్టు కనిపిస్తుంది. బట్ స్టిల్ యూజబుల్గా ఉంది. అండ్ ఇది 13-14 వేల రూపాయల బడ్జెట్లో ఉండే ఫోను. అండ్ దీనికి వీళ్ళు ఇస్తున్న డిస్ప్లే అనేది HD+ డిస్ప్లే ఇస్తున్నారు, దట్ టు 2025లో. సో ఇది మీరు ఖచ్చితంగా నోటీస్లో పెట్టుకోవాల్సిన పాయింట్ అనమాట. HD+ IPS LCD డిస్ప్లే ఇది. 120Hz రిఫ్రెష్ రేట్తో ఉంటుంది. అండ్ బ్రైట్నెస్ 500 nits వరకు ఉంటుంది. పీక్లోనేమో 650 వరకు వెళ్తుంది. అండ్ ఇంట్రెస్టింగ్లీ ఇది 1 nit వరకు కూడా వెళ్తుందంట. ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ పాయింట్ అనమాట ఈ పర్టికులర్ ఫోన్లో. డిస్ప్లే మాత్రం ఫుల్ HD+ ఇచ్చి బాగుండేది. అండ్ LCD కాకుండా AMOLEDకి వెళ్తే ఇంకా బాగుండేది. 13-14 వేల రూపాయల బడ్జెట్ కదా, 10,000 పైనే మనం ఇప్పుడు కొంచెం బెటర్ డిస్ప్లేలు అనేవి ఎక్స్పెక్ట్ చేయాల్సిన టైం వచ్చేసింది 2025 కాబట్టి. సో ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. సో ఇది దీంట్లోనే డిస్ప్లే వ్యవహారం అనమాట. డిస్ప్లే క్వాలిటీ బాగానే ఉంది. HD డిస్ప్లే కాకపోతే క్వాలిటీ అనేది మీకు ఉన్నట్టే ఉంటుంది. సో చూస్తున్నారు కదా, స్క్రీన్ మీద కూడా వీడియోలు వేస్తాను చూడండి. సో ఇది డిస్ప్లేకి సంబంధించిన డీటెయిల్స్ అనమాట. కమింగ్ టు ద ప్రాసెసర్ డిపార్ట్మెంట్, ఇందులో మీకు డైమండ్సిటీ 6300 5G ప్రాసెసర్ని యూజ్ చేశారు. చాలా మంచి ప్రాసెసర్ ఇది. యాక్చువల్గా TSMC మీకు 6nm ప్రాసెసరు. అలాగే ఇది మీకు యాక్చువల్గా వీళ్ళు స్కోరు
క్లెయిమ్ చేసేది అంటే ప్రాసెసర్ క్లెయిమ్ చేసేది మనకి 4,50,000 నుంచి 5,50,000 వరకు వ్యారీ అవ్వచ్చు. నేను టెస్ట్ చేసినప్పుడు AnTuTu స్కోర్ అనేది 4,15,000 వచ్చింది. చాలా రీజనబుల్ స్కోరే వచ్చింది ఈ పర్టికులర్ బడ్జెట్లో. అంటే మీకు ఈ బడ్జెట్ అనేది 10 నుంచి 12,000 రూపాయలు ఉండాల్సిన బడ్జెటే వీళ్ళు 13,000-14,000 రూపాయల బడ్జెట్లో పెడతారని విన్నాను. ఎందుకంటే దీంట్లో IP68 IP69 ఉంది కాబట్టి దానికి ప్రైస్ అనేది పెంచేశారనమాట. సో యాక్చువల్గా ఈ ప్రాసెసర్ అనేది 10,000 రూపాయల బడ్జెట్లో స్ట్రిక్ట్గా ఉండాల్సిన ప్రాసెసర్ అనమాట. యావరేజ్ గేమింగ్కి బాగానే ఉంటుంది, యావరేజ్ సెట్టింగ్స్తో మిడ్ రేంజ్ మీడియం సెట్టింగ్స్తో బాగానే ఉంటుంది. పెర్ఫార్మెన్స్ అయితే ఓకేష్గానే ఉంది. రెగ్యులర్ టాస్క్కి అయితే చాలా ఈజీగా అలవోకగా ఇది హ్యాండిల్ చేస్తూ ఉంటుందన్నమాట. అండ్ కమింగ్ టు ద ఓఎస్ డిపార్ట్మెంట్, ఇది మీకు 114 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. అలాగే మీకు రియల్మీ 5.0తో వస్తుంది. 115తో ఇస్తే బాగుంటుంది. మిడ్ రేంజ్ ఫోన్ కాబట్టి ఒక కాంప్రమైజ్ అయితే ఖచ్చితంగా చేస్తారని చెప్పవచ్చు. ఒక 2 సంవత్సరాల పాటు అప్డేట్స్ అయితే వీళ్ళు దీనికి ఆఫర్ చేస్తారు. బ్లోట్వేర్ అయితే చాలా ఉంటుంది, ఓపిక్గా తీసేసుకోవాలి. అండ్ డైలర్ కూడా గూగుల్ డైలరే ఉంటుంది. ఓ డైలర్ కావాలనుకుంటే వేసుకోవచ్చు మీకు. అండ్ యాడ్స్ లాంటివి కూడా కొంచెం కనిపిస్తూ ఉంటాయి. సో మిడ్ రేంజ్ ఫోన్ కాబట్టి దీనికి ఇక్కడ కాంప్రమైజ్ అనేది ఖచ్చితంగా చేస్తారు వీళ్ళు. అండ్ ఓఎస్ మాత్రం చాలా స్మూత్గానే ఉంది, అది మాత్రం మంచి విషయం. లేటెస్ట్ సెక్యూరిటీ ప్యాచ్తో ఇచ్చారు వీళ్ళు. అలాగే దీంట్లో మీకు మినీ క్యాప్సూల్ లాంటిది ఉంటుంది. మినీ క్యాప్సూల్ అంటే మీకు పైన మీకు యాపిల్ లాంటి క్యాప్సూల్ వస్తుంది. దాంట్లో మీకు కొన్ని ఫీచర్స్ లైక్ మీకు కాల్ వచ్చినప్పుడు, బ్యాటరీ ఛార్జ్ అవుతున్నప్పుడు, అలారం పెట్టుకున్నప్పుడు, ఇలాంటి కొన్ని ఫీచర్స్, మ్యూజిక్ ప్లే అవుతున్నప్పుడు ఇలాంటి కొన్ని ఫీచర్స్ అయితే ఇక్కడ మీకు పైన క్యాప్సూల్లో కనిపిస్తుంటుంది. ఇది ఆన్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం దీంట్లో మీకు సోనిక్ వేవ్ వాటర్ ఎజెక్షన్ ఫీచర్ కూడా ఉంటుంది. ఒకసారి అనుకోకుండా వాటర్లో పడ్డది అనుకోండి, దాన్ని ఆన్ చేసుకున్నారు అనుకోండి, లోపల నుంచి మీకు వైబ్రేషన్తో పాటు సౌండ్ వస్తూ ఉంటుంది. దాంతో మీకు వాటర్ అనేది బయటికి ఈ స్పీకర్లోంచి బయటికి వెళ్ళగొడుతూ ఉంటుంది అనమాట. ఇది సోనిక్ వేవ్ వాటర్ ఎజెక్షన్ అనేది. అండ్ దీంట్లో మీకు వాటర్ ప్రూఫ్ పౌచ్ మోడ్ అని ఉంటుంది. సో మీరు అనుకోకుండా వాటర్లో మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ మీరు ఏదైనా వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్తున్నారు, లేదంటే రైనీ సీజన్లో ఉన్నారు, మీరు దీన్ని ఆన్ చేసుకుంటే 12 అవర్స్ పాటు ఆన్లో ఉంటుంది. అప్పుడు మీకు ఇది వాటర్ ప్రూఫ్ మోడ్ IP68 IP69 అనేది ప్రాపర్గా పనిచేస్తుందని వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. నేను మీకు లాస్ట్లో చూపిస్తాను దాని ఎలా అనేది. ముందైతే కెమెరా గురించి మాట్లాడదాం. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ కెమెరా. సో సింగిల్ కెమెరా అనుకోవాలి. యావరేజ్ ఫొటోస్ అయితే వస్తాయి, పోర్ట్రేట్ షాట్స్ అయితే యావరేజ్గా ఉన్నాయి. అండ్ ఫ్రంట్ సైడ్ కూడా మీకు 8 మెగాపిక్సెల్ కెమెరా ఓకేష్గానే ఉన్నాయి. ఇది కూడా జస్ట్ ఈ బడ్జెట్ 10,000 రూపాయల బడ్జెట్ అనుకొని తయారు చేసిన ఫోన్ లాగా ఉంటుంది అనమాట, అంతే. కెమెరా గురించి మీరు పెద్దగా ఏమీ ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. దీంట్లో మీకు 6000 mAh బ్యాటరీ ఇస్తారు. బ్యాటరీ మాత్రం పెద్దగా ఇచ్చారు. 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఇచ్చారు, అది మాత్రం మంచి విషయం. బ్యాటరీ లైఫ్ మాత్రం మినిమం మోడరేట్ యూజర్స్కి అయితే ఒక 2 days ఈజీగా బ్యాటరీ లైఫ్ అయితే ఇది ఖచ్చితంగా ఇస్తుంది. అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా మంచిగానే ఇచ్చారు కాబట్టి. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ లేవు, ఇది ఒక డ్రాబ్యాక్ మళ్ళీ. అండ్ అన్ని 5G బ్యాండ్ సపోర్ట్ చేస్తుంది, ఇది మాత్రం మంచి విషయం అనమాట. అండ్ దీంట్లో ముఖ్యంగా IP68 IP69 వాటర్ రెసిస్టెన్స్ ఉంది కదా. సో ఇది చూడండి, ఎంటీ బౌలు. నేను రెగ్యులర్గా మనం డ్రింకింగ్ వాటర్ ఉంటుంది కదా, సో ఆ డ్రింకింగ్ వాటరే చూద్దాం. పోస్తున్నాను. దీంట్లో ఫస్ట్ పోయడానికంటే ముందు మీరు దీంట్లో వాటర్ ప్రూఫ్ పౌచ్ మోడ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, దీన్ని ఆన్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు సెట్టింగ్స్ అనేవి మళ్ళీ దగ్గర నుంచి చూపిస్తాను. వాటర్ ప్రూఫ్ పౌచ్ మోడ్ అనేది ఉంటుంది. సో దీన్ని మీరు ఆన్ చేసుకుంటే ఏం కాదు. సో ఏం కాదని చెప్తున్నారు. అండ్ 12 hours పాటు ఇది ఆగుతుందని చెప్తున్నారు. ఆన్ చేసిన తర్వాత దీంట్లో పెడుతున్నాను. అండ్ వాటర్ ఫుల్ బాటిల్, సో దీంట్లో పోస్తున్నాను, ఫుల్ వాటర్లో పోస్తున్నాను దీన్ని. సో మొత్తం ఉంచేసా, సో వాటర్లో పోసేసాను. ఫోన్ ఇక్కడ కంప్లీట్గా మీకు వాటర్లో ఉంది ఇప్పుడు, చూసారు కదా. సో మీకు దగ్గర నుంచి కూడా చూపిస్తాను నేను. ప్రజెంట్గా అయితే ఇది వాటర్లోనే ఉంది, చూసారు కదా. నేను జలకాలు ఆడుతున్నాను ఇక్కడ. సో ఈ వాటర్లోనే ఉంది. అండ్ ఇది మ్యాక్సిమం 30 minutes పాటు అయితే ఇది సర్వైవ్ అవ్వగలదు, గుర్తుపెట్టుకుని. అందుకంటే ఎక్కువసేపు పెడితే చచ్చిపోద్ది, దీని కర్మలు చేయటమే దీనికి తెలుసు కదా, దీని సంగతి అయిపోద్ది అనమాట. సో ఇది IP69. ఇది ఒక్క ఫీచర్ దీంట్లో మెయిన్గా వీళ్ళు ఇస్తుంది. అండ్ ఇంకోటి చెప్పా కదా, మిలిటరీ గ్రేడ్ షాక్ ప్రూఫ్ లాంటిది. ఇవి 2 ఫీచర్లు దీంట్లో యూస్ఫుల్గా ఉన్నాయి. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, మీకు ఇక్కడ ఈ 10,000 రూపాయలు ఉండాల్సిన ఫోన్ని 13,000-14,000 దాకా పెడితే మాత్రం దీన్ని స్కిప్ చేయండి. అంతకంటే ఎక్కువైతే వేస్ట్, ఎందుకంటే HD+ డిస్ప్లే ఉంది, కెమెరాలు యావరేజ్గా ఉన్నాయి. సో ఇది మాత్రం తెలుసుకోండి. సో ఇది రియల్మీ 14X సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. చాలా ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నాడు. దిస్ ఈస్ ద సైనింగ్ ఆఫ్. జై హింద్.